హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి, చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారంటే అసలు ఏం రాశారు, ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందో మీరే ఆలోచించుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు లేఖ. ప్రభుత్వ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారంటే అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి మీరే ఊహించుకోండి అని ఆయన తెలిపారు. అసలు ఏంటో చూద్దాం. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో టీచర్లు పెన్షన్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాలంటే ప్రభుత్వంలో భాగస్వాములని ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో చేస్తామని తెలిపారు. ఈసారి ఎన్నికల విషయంలో ఉద్యోగులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని, సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు. ఈసారి ఎవరైతే ఓటేస్తారో ఒక్కసారి ఆలోచించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన తెలిపారండి. ఎవరికి? ఉద్యోగులకి. ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు లేఖ. ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కోసం అని ఇదిగోండి లేఖ రాశారు ఆయన. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్ బదిలీ కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా వారి గౌరవం పెంచేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఒక కౌన్సిలింగ్ పద్ధతిని టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే ఎవరి కోసం వాళ్ళకి తైలాలు వేయడం, వీళ్ళకి తైలాలు వేయడం, ఇక్కడ తిరగడం, అక్కడ అలాంటివి ఏం లేదు. ఈసారి మంచి స్కీమ్ తీసుకొచ్చిందండి గతంలో. ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేసిందని ప్రస్తావించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. పోలీస్ జాబ్స్ కొన్ని భయంకరంగా ఇచ్చాయని తెలిపారు. విద్యా నాణ్యత పెంచేందుకు 11 డిఎస్సి ద్వారా లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేసిన ఘనతకు తమకు దక్కుతుందని, అంగన్వాడీ ఉద్యోగాల జీతాన్ని 4,200 నుంచి 10,500కు పెంచిందని అన్నారు. 10,000కి ఈయనే పెంచారండి. ఒకసారి గుర్తుందో లేదా మీకు? ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ అందించి ఉద్యోగ సంఘ నాయకులతో స్నేహపూర్వకంగా చర్చలు జరిపి వారి సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఏపీ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరచకూడదని భావించామని, అందుకు 2015 వేతన సవరణలో 43 ఫిట్మెంట్ ఇచ్చామని తెలిపారు. స్టేట్ డివైడ్ అయిపోయినా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా 43% ఫిట్మెంట్ ఇచ్చానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాల్లో ఏనాడు వెనకానకుండా సకాలంలో అందించిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫస్ట్ తేదీన ఇవ్వడంలో ఏనాడు వెనకాడలేదని చెప్పారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారండి. ఏంటి ఉద్యోగులకి? నేను చేసిన అభివృద్ధి ఏంటో మీకు తెలుసు. వినయ విఘ్నతతో ఈసారి చూసి ఓటేయండి. ఓటేసే క్రమంలో ఒక్క నిమిషం, 5 నిమిషాలు ఆలోచించి వేయండి. గత టీడీపీ హామీలో మీకు మంచి చేసాం. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1వ తేదీన జీతాలు అందించాం. ఎవరికి ఇబ్బంది లేకుండా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. మిమ్మల్ని అందరిని మంచిగా చూసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు మీరు, ప్రజల సర్వీస్ అంటే ప్రజలకు కూడా పనిచేసే వ్యక్తులు మీరు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని మంచిగా చేశాను. మీకు మంచి న్యాయం జరిగిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని ఒకసారి ఆయన లేఖ రాశారు. సో ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలండి. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆయన లేఖ రాశారు. సో మీరందరూ స్పందించండి. కూటమి ప్రభుత్వం వస్తుంది. మీరు కనుక మంచిగా ఓటేస్తే మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్న వ్యక్తులు అవుతారు. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ డౌన్ అయ్యి మీకోసం ఆలోచిస్తున్నారు, మన కోసం ఆలోచిస్తున్నారంటే మనం కూడా 2 స్టెప్స్ డౌన్ అయ్యి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తే రాబోయే రోజుల్లో మంచి తరాలకు భవిష్యత్తుకు బాటలేసిన వాళ్ళు అవుతాం, లేదా నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అభివృద్ధి చేసే నాయకుడు కావాలా, అప్పులు చేసే నాయకుడు కావాలా? ఉద్యోగస్తులారా మీరే ఆలోచించుకోండి. మీకు డిఏ లేదు, పిఏ లేదు, హెచ్ఆర్ లేదు, ప్రమోషన్ లేదు, ఉద్యోగాల టైంకి జీతాలు రావట్లేదు. ఇవన్నీ చూసారుగా. ఎవరు సరైన నాయకుడు మీకు తెలుసు కదా. వాళ్ళకే వినయతో ఓటేయండి. ఆయన కూడా అదే రాశారు. చూద్దాం ఉద్యోగులు ఎలా స్పందిస్తారో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.